పెద్ద మామగారు, మా మామగారు అన్నగారు. కానీ మేము మొదటి నుంచి అట్లా లేము. మా మమ్మల్ని కూడా వారు అట్లాగే పెంచారు. మా మా వాళ్ళు అన్నదమ్ములు, మా వారు అన్నదమ్ములు ముగ్గురు, నేను పెద్ద కోడల్ని, ముగ్గురు అప్పచెల్లెలు నలుగురు. వీళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు పోతే అందరినీ కూడా వారే చేశారు చక్కగా. వారు అట్లా లేరు, మేము అట్లా లేము. మా సొంత పిల్లలాగానే వారు ఉన్నారు, మేము అట్లాగే ఉన్నాం. వారి ఇంటికి రావడమే మా అదృష్టం. వారి హయాంలో పుట్టడము, వాళ్ళ ఇంటికి రావడము, ఇవన్నీ మేము చేసుకున్న అదృష్టంగా మనం అనుకుంటుంటాం. వారు మమ్మల్ని పిల్లల్లాగానే చూశారు, కోడళ్ళలాగా ఏనాడు చూడలేదు మమ్మల్ని. అమ్మవారు అట్లాగే మమ్మల్ని అనుగ్రహించింది. ఇవాళ కూడా ఆ పీఠానికి ఏదో చేతయింది, ఏదో వారి దీంట్లో నడవగలిగిన శక్తిని వారే ప్రసాదించారు. వారి దీంట్లో 100 వంతులన్నా నడుస్తున్నామేమో అని మాకు అట్లా జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా మాకు ఏం చెప్పాలి, అట్లా జరుగుతున్నది. మమ్మల్ని అందరూ కూడా వారే ఎక్కడున్నా ఏ లోకాలన్నా ఆశీర్వచనం చేస్తూ ఉన్నంతలో మంచి లైన్లో నడిపిస్తూ మమ్మల్ని అక్కడి నుంచే వారన్నీ కూడా మాకు ఎప్పుడు ఏది కావాలన్నా అది చెబుతూ మనం తలుచుకుంటే అది అయిపోవడమే మనకు చెప్పడం ఆ పని. అట్లా ఇవాటి వరకు మాకు అందరికీ కూడా, మా పిల్లల సంతానాలకు కానీ అందరికీ కూడా మాకు అమ్మవారి కటాక్షాన్ని అట్లా పంచారు. వారి రికమెండేషన్తోనే అమ్మవారు కూడా మాకు మమ్మల్ని అందరినీ కూడా ఇస్తుంది. వారికి ఎప్పుడు దైవచింతన, ఇది ధర్మబుద్ధి వీటితోనే నడిచారు కానీ ఇంకో ప్రపంచకం లేదు వారికి. మరి భారతం మొత్తం చూపించారు. భారతం అంతా 5 పాండవులు, పంచపాండవులు, కుంతి అందరినీ చూపించారు. వీళ్ళెవరు అంటే అందరూ వీళ్ళు, నేను కృష్ణుడు వీళ్ళందరినీ చూపించారు. వారికి అటువంటి ఇది కలియుగంలో అవన్నీ ఆ విధంగా ఎవరికి కనపడుతుంది, ఎవరు చూడగలుగుతారు? వారు అట్లా చూశారు. ఆ కథలన్నీ చదువుతున్నందువల్ల మేము ఏదో పుణ్యం చేసుకోబట్టి ఆ కథలన్నీ కూడా వినగలిగే రీతిలో పుట్టాము మేము అని మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు అమ్మవారు కావాలంటే అప్పుడు కనపడుతుంది, ఏది కావాలంటే అది ఇస్తుంది. మేము యజ్ఞం చేసాము. ఆ యజ్ఞంలో వారికి అమ్మవారి కటాక్షించి ఈ యజ్ఞం ఎట్లా అవుతుంది, ఏం చేస్తాము అనుకుంటుంటే అసలు ఊహకందని పరిస్థితిలో చేయించారు ఆ యజ్ఞం మా చేత. ఆ 7 రోజుల్లో సుమారుగా 2 లక్షల మంది దాకా దాదాపుగా భోజనాలు చేశారు. ఏ రోజుకి ఆ రోజు 20 బస్తాలు పండి 27 బస్తాలు ఉడికినాయి. ఇవాళ రేపేం చేయాలి, రేపటి రోజు ఎట్లా అని ఈ విధంగా అనుకుంటుంటే అర్ధరాత్రి 12 గంటల ఏడుపుడు ఫలానా శాస్త్రులు గారు ఇల్లు ఎక్కడ అనుకోవడం, లారీలో సరుకు సామాను మొత్తం అన్నీ కూర నార సమస్తం రేపు కావాల్సినవన్నీ రాత్రి 1 గంటకు వచ్చేవి. రేపు మళ్ళా సమారాధన, ఇంత సమారాధన అయ్యేది. అలకాపురం రాజులంతా 25 మంది వచ్చి ముందుగా వచ్చి పొయ్యిలు వేసుకుని పైన పందిళ్ళు పాకలన్నీ వేసి వాళ్ళ సహాయ సహకారం చాలా ఉంది. మాగంటి సూర్యనారాయణ గారిని విజయవాడలో ఉంటారు. ఆయన ద్వారా 20 మంది 25 మంది వంట వాళ్ళని పిలుచుకొస్తే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వండిపోయడమే వాళ్ళ వంతు. ఇంత పెద్ద అన్నప్రాసి ఇదేంది, వాళ్ళందరికీ సాయంత్రం అయ్యేటప్పుడు ఈ అన్నప్రాసి అంతా పూర్తయ్యేది. ఎన్ని వేల మంది భోజనం చేసేవాళ్ళో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు. ఇట్లా ఉంటే ఓహో కుక్క వాకి వచ్చింది ఆ పందిట్లోకి. వస్తే యాగశాలలోకి కుక్క వస్తుంది, దాన్ని తోలవాకండి అన్నారు. ఆ కుక్క ఈ 7 రోజులు అట్లా దూరంగా పడుకుంది కానీ ఒక్కటి ముట్టుకోలేదు, ఒక్క ఇది లేదు, ఎవరిని ఏం చేయలేదు, అట్లా పడుకునింది. ఆ కుక్కను మీరేం చేయవాకండి అన్నారు. 7 రోజులు అయిపోయిన తర్వాత 8వ రోజు ఆ కుక్క మాయమైంది, కనపడలేదు. కాలభైరుడు వచ్చి అక్కడ కాపాడుతున్నాడు మనల్ని, మీరు దాన్ని ఏం చేయవాకండి అన్నారు. ఆ విధంగా కలెక్టర్ గారు వచ్చాడు
ఎవరు పిటిషన్ పెట్టారు, యజ్ఞం చేస్తున్నారని. వద్దు, సరే అట్లా జరిగింది యజ్ఞం. అది 7 రోజులు చాలా బాగా జరిగింది. పెద్దగాలో ఒక స్నానానికి వెళ్తే అమృత స్నానానికి వెళ్తే వేల సంఖ్యలో జనం, నీళ్లు కనపడలే కాలువలో, జనం తప్ప. ఆ విధంగా జరిగింది. అది చాలా వైభవంగా జరిగింది ఆ యజ్ఞం. అయిపోయిన తర్వాత ఆ యజ్ఞానికి వచ్చిన ద్రవ్యం ఆఖరి రోజున రెండు బస్తాల బియ్యం, 2 బస్తాల రవ్వ, 2 బస్తాల పంచదార మిగిలినాయి. దీనికి వచ్చే వస్తువు దీనికే వినియోగపరచాలన్నారు. మేము రవ్వ లడ్లు కట్టమన్నారు. మేము రవ్వ వేయించలేము మేమని వంట వాళ్ళంటే, నేను వేయిస్తా మీరు వేయించకపోతే అన్నారు. ఏం చేస్తారు, వాళ్ళే వేయించి పోసారు. రవ్వ 2 బస్తాల బియ్యము పులిహోర చేశారు. ఆ పులిహోర అంతా ఎట్లా ఖర్చు కావాలంటే, వచ్చి వాకిట్లో పందిళ్ళన్నీ కూడా నిండిపోయినాయి. 7 రోజులు కూడా బస్సులో వాళ్ళు కూడా ఈ బస్సు ఇటు ఆ బస్సు ఇటు ఆగిపోయేది. జనం మారేవాళ్ళు. ఆ బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక భోజనాలు చేసి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా అన్నదానం జరిగింది. 7వ రోజున మా బంధువుల వాళ్ళు, మా పక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బకెట్లలో పెట్టుకొని పులిహోర రవ్వ లడ్లు తీసుకుపోయి అందరికీ వెళ్ళే బస్సులో వాళ్ళకు పెట్టడం, వచ్చే బస్సులు ఖాళీ బకెట్లు తేవడం. ఆ విధంగా సాయంత్రం లోపల ఈ పులిహోర అంతా ఖర్చు చేశారు. ఆ విధంగా చేశారు ఆ యజ్ఞం. ధర్మరాజుల వారి యజ్ఞం మనం చూడలేదు, కానీ వారు చేయించిన యజ్ఞం అట్లా ఉంది. వారి సంకల్ప బలం అది. వారు మటుకు సాయంత్రం 5 గంటలకు ఏదో బస చేసుకుని అంత అన్నం తినేవాళ్ళు. ఇంతమంది తిన్నారా లేదా అంతమందిని సాయంత్రం దాకా చూస్తూనే ఉండేవాళ్ళు. ఆ యజ్ఞం ఆ విధంగా చేయించాను. మా పూర్వజన్మ సుకృతం, ఏనాడు చేసుకున్న పుణ్యం అది. ఆ దీంట్లో పుట్టడం, ఆ యజ్ఞం చేయడం, ఆ వైభవం మాకు వచ్చిందంటే ఎన్ని జన్మల పుణ్యమో, ఎన్ని జన్మల ఇదో అని మేము ఎప్పుడూ అదే అనుకుంటూ ఉంటాం. వారు నడిచిన నడవల్లోనే నడవాలి అందరం కూడా. చేతనైనంత వరకు ధర్మాన్ని తప్పకుండా నడిచి అందరం కూడా ఆ ధర్మాన్ని నిలిపే ప్రయత్నం చేస్తే ధర్మదేవత మనల్ని కాపాడుతుంది, ధర్మాన్ని మనం కాపాడుతుంది. కానీ ఆ ధర్మం కాపాడే ఓపిక మాకు ఇవ్వమని అందరినీ భగవంతుని ప్రార్థించి, ఆ శాస్త్రులు కానీ ప్రార్థించండి, వారే ఇస్తారు ఆ ధర్మం. ఆ ధర్మం ఉన్నదంటే, ధర్మం ఉన్న చోట మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. చేతనైనంత వరకు దాంట్లోనే నడవాలని మా ఇది. మాకు ఉన్నంతలో, మా చేతనంతలో వారిలో 100వ వంతన ధర్మాన్ని నడుపుకోవాలని ఆసక్తితో నడుస్తున్నాము. ఏదో ఆ విధంగానే వారే కాపాడుతున్నారు మమ్మల్ని ఏమిటి, వారి శిష్యుల్ని ఏమిటి, తెలిసిన వాళ్ళందరినీ కూడా అట్లాగే చేస్తున్నాను. చాలా ఇదిగానే ఉంది. అప్పటికి ఇప్పటికీ మాకు అందరికీ కూడా ఈ పిల్లల పాపలతో అందరం కూడా చక్కగా ఉన్నాం. వారు ఆశీర్వచన బలంతోనే శిష్యులు, బంధువులు, పిల్లలు అందరూ కూడా. వారికి ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయికి మగ పిల్లవాడు, ఆ పిల్లవాడికి 3 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. సరే వారు కాలం చేశాక ఆయన కాలం చేశాడు. పిల్లలంతా బాగున్నారు బిడ్డ పాకలతో. వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు. వాళ్ళ మనవడు చాలా కవి, ఈ అష్టావధానాలు చేస్తుండేవాడు, మంచి ఇదిగా ఉండేవాడు. తణుకు కాలేజీ ప్రిన్సిపాల్గా చేస్తుండగా సర్వీస్లో ఉండగానే పోయినాడు ఆయన పాపం. వారి సంతానం అది. వారి సంతానం ఆ మనవాడిని, మమ్మల్ని అందరినీ ఒకటిగానే వారు చక్కగా పెంచి పెద్ద చేసి తీర్చిదిద్ది మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు వారు. వారి మనం ఎంత మాట్లాడుకున్నా అసలు మన చాలని చరిత్రలు వారివి. మనం చెప్పలేము వాళ్ళం, మనం ఈ విధంగానే మనం అనలేము.